సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడలానే ఉంది. మీరు అంటే రాజధాని ఆగిపోవటం కావచ్చు, పోలవరం ఆగిపోవటం కావచ్చు, అభివృద్ధి ఆగిపోవటం కావచ్చు, అంతా ఇంకా సంక్షేమం అంటారా, దాని లెక్కలు వేరే రకంగా ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది మేధావులు అసలు రాజధానికి అంత ఖర్చు ఎందుకు, దండగ కదా, అవసరం అంత ఖర్చు పెట్టడం వల్ల ఏం ప్రయోజనం? పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్లు కట్టడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? రోడ్లు వేయటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఇదండి. అంటే వీళ్ళని మనం కుహనా మేధావులు అని ఒక పదం ఉందండి తెలుగులో. కుహనా మేధావులు. ఓకే. అంటే మేధావుల ముసుగులో ఒక రహస్య ఎజెండా పెట్టుకొని ఆ ఎజెండాని ప్రజల మీద రుద్దటానికి చూసే వాళ్ళందరినీ కూడా మనం కుహనా మేధావులు అంటాం. మేధావులే వాళ్ళు, దాంట్లో అనుమానం లేదు. ఓకే. కానీ ఆ మేధస్సు అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూసేవాళ్ళని మనం కుహనా మేధావులు అంటాం. ఆ కోవలోనే కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఆంధ్రాలో కొంతమంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్కి రావటం అనేటువంటిది వీళ్ళకి ఇష్టం లేదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే. ఇప్పుడు మీరన్న రెండు కోవలు సార్. ఫస్ట్ది తెలంగాణ అసలు సంబంధమే లేదు, సెపరేట్ స్టేట్. వాళ్ళకేం సంబంధం? వీళ్ళు ప్రపంచ రాజకీయం అంతా మాట్లాడతారు, ఎందుకంటే రాజకీయ విశ్లేషకులుగా. ఓకే. వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు ఒక ప్రొఫెసర్ గారిని ఇదే మాట అంటే అసలు నన్ను తెలంగాణ అంటారా, మీరు పిలిపించుకొని నన్ను ట్రైనింగ్ క్లాసులు ఇప్పించుకున్నప్పుడు పోయారా, ఇది చేశారా అది చేశారా, నేను ఎందుకు మాట్లాడకూడదని చెప్పి చాలా బాధపడ్డాడు ఆయన. కానీ నువ్వు మాట్లాడేది పద్ధతిగా ఉంటే ఎవరి గురించైనా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. అదే తెలంగాణ గురించి అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడారనుకోండి, వీళ్ళ టోన్ వేరుగా ఉంటుంది. వాళ్ళతో పాటు రీసెంట్గా చూశాను నేను ప్రొఫెసర్ హరగోపాల్, మన ఈ పౌర హక్కులకు సంబంధించినటువంటి ఆయన దాంట్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన కూడా అమరావతి మీద కామెంట్ చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి తెలియదా, అర్థం చేసుకోలేరా, లేకపోతే అర్థం అయ్యి దాన్ని అర్థం కానట్టుగా నటిస్తున్నారా అనేటువంటిది రెండో దానికే నేను మొగ్గు చూపిస్తున్నాను. అర్థం అయ్యి కూడా అర్థం కానట్టు నటించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు. అమరావతికి పెట్టుబడి ఎందుకు అనేటువంటి మాట మాట్లాడే ప్రతి వ్యక్తికి అసలు బుర్ర ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ఆ హైటెక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ బిల్డింగు సైబర్ టవర్స్ అనేది కట్టకపోతే, రోడ్లు వేయకపోతే, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కనుక అక్కడ ఇవ్వకపోతే ఇవాళ సైబరాబాద్ అనేది వచ్చేదా, అవకాశం ఉండేదా? ఆ రోజున సైబరాబాద్లో ఎందుకు పెడుతున్నారు, ఒక ఆదిలాబాద్లో ఎందుకు పెట్టలేదు, లేకపోతే తీసుకెళ్ళి ఇంకో చోట ఎందుకు పెట్టలేదు, మహబూబ్ నగర్లోనే ఎవడన్నా అడిగాడా? ఏ రాష్ట్రానికైనా గుండెకాయలాగా రాజధాని అనేటువంటిది ఉంటుంది. ఆ రాజధాని నుంచే అత్యధికమైనటువంటి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది వీళ్ళకి తెలియదా? ఆ ఐఏఎస్ శర్మ ఏఎస్ శర్మ ఎవరో ఉన్నారు అక్కడ, అతను మాట్లాడుతున్నాడు ఇలాగే. హరగోపాల్ నిన్న మాట్లాడుతున్నాడు, రాజధానిలో తీసుకెళ్లి డబ్బులన్నీ పెట్టేస్తేనట వచ్చేసి ప్రాంతీయ అసమానతలు వచ్చేస్తాయంట. అసలు ఇవాళ చెప్పండి అంజీ గారు, మనందరం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళమే, అత్యధికంగా డెవలప్ అయిన సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏదని చెప్పండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అనగానే బ్రహ్మాండంగా టాప్లో ఉన్నటువంటి సిటీ ఏది? వైజాగ్ చెప్తాం. వైజాగ్. ఎక్కడుంది వైజాగ్? ఉత్తరాంధ్రలో ఉంది. ఉత్తరాంధ్రలో వైజాగ్ని ఎందుకు డెవలప్ చేశాడని రాయలసీమ వాడు ఎవరన్నా మాట్లాడా? కోస్తాంధ్రలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఆ రోజున ఇవాళ వైజాగ్ అభివృద్ధి అయితే బోల్డంత రెవెన్యూ వస్తుంది కదా ఆంధ్రప్రదేశ్కి. అలాంటిది ఇంకొక సిటీ అనేటువంటిది మనకు నిర్మాణం జరిగితే వైజాగ్కి ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతోంది? కోస్తాంధ్రకి, ఉత్తరాంధ్రకి. రాయలసీమలో తీసుకెళ్ళి కియా మోటార్ పెట్టారు. ఇవాళ అక్కడ ₹1,00,000 ఉన్నటువంటి ఎకరా ఇవాళ 2 కోట్లు అయింది. మా దగ్గర ఎందుకు పెట్టలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఉత్తరాంధ్ర వాడు ఎవరన్నా అడిగారా? వాళ్ళు ఎవరన్నా బాధపడ్డారా? తిరుపతిని తీసుకెళ్ళి ఎలక్ట్రికల్స్ హబ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చేయాల్సిన అభివృద్ధి అక్కడ జరుగుతుంది కదా. వాళ్ళు ఒక విజన్ డాక్యుమెంట్ కూడా ఏ జిల్లాలో ఏం పెట్టబోతున్నాం అనేటువంటిది. పోనీ బడ్జెట్లో ఉన్న డబ్బులు ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నారు అమరావతి రాజధానికి? చంద్రబాబు నాయుడు గారు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు ఏమని, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇది మనకి. మొట్టమొదట్లో ఆయన రాగానే 1,00,000 కోట్లు కావాలి, 2,00,000 కోట్లు కావాలన్నమాట వాస్తవం.
కానీ 35,000 40,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయడానికే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ వెళ్ళేది. ఆ తర్వాత కొత్త ఫార్ములా కనుక్కొని ల్యాండ్ పూలింగ్ అని గవర్నమెంట్ మీద భారం లేకుండా కావాల్సిన ప్రైమరీ నెసెసిటీ ఏదైతే ఉందో ల్యాండ్ అనేటువంటిది రూపాయి ఖర్చు లేకుండా వచ్చింది అక్కడ. అన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కట్టడానికి, దాన్ని ప్రపంచ స్థాయిలో చేయాలి అనేటువంటిది తప్ప. 20 సంవత్సరాల్లో ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ని నిర్మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తే మన కళ్ళ ముందు కనబడుతోంది. ఇవాళ హైదరాబాద్ వచ్చేటువంటి ఆదాయం తెలంగాణలో వచ్చే ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ అండి? దాని మూలన తెలంగాణలో ఎంత ఎంత అభివృద్ధి జరుగుతోంది? ఇది గమనించరా? ఎత్తాటి బిల్డింగులు కట్టాలి. నేను చెప్తున్నారు క్లియర్గా 250 మీటర్ల హైటు అసెంబ్లీ భవనం. 5-6 నెలలు 50 రోజులు 60 రోజులు జరిగేది. 250 మీటర్లు అంటే దగ్గర దగ్గర 750 అడుగులు ఎత్తు, అంటే 75 అంతస్తుల బిల్డింగ్తో సమానం. మరి మాట్లాడే వాళ్ళందరూ ఒక ఈఫిల్ టవర్ కడితే మనందరం ప్యారిస్ వెళ్ళి దాన్ని ఎక్కి చూసి వస్తున్నామే, ఈఫిల్ టవర్ ఎందుకని ఎవడని అడిగాడా? ఇదే మాట్లాడిన వాళ్ళు వెళ్ళి ఈఫిల్ టవర్ వెళ్ళి ఫోటోలు దిగొచ్చి ఉంటారు కదా ఫారిన్ వెళ్ళినప్పుడు. అమెరికా వెళ్తే లిబర్టీ స్టాట్యూ మీద ఎక్కి దిగొచ్చుతారు కదా, అది ఎందుకని ఎవడని అడిగాడా? అంటే అలాగ పర్యాటకులను ఆకర్షించడానికి వాళ్ళు చెప్పింది అదే. అసెంబ్లీ జరిగే సమావేశాలు తప్పితే మిగతా అంత టైం కూడా అది పబ్లిక్కి ఓపెన్లో పెడుతున్నారు చూడటానికి. 750 అడుగులు ఎక్కి చూస్తే మొత్తం అటు కృష్ణానది దగ్గర నుంచి రాజధాని ప్రాంతం దగ్గర నుంచి ఇటు విజయవాడ అటు గుంటూరు వరకు కనపడుతుంది. అది వీళ్ళకి తప్పు అవుతుందా? అంటే మనం ఎంతసేపటికి పూరి గుడిసెలు వేసుకోనో లేకపోతే టెంట్లు వేసుకోనో రాజధాని పెట్టుకుంటే వీళ్ళందరికీ కుహనా మేధావులకి అందరికీ సంతోషం. వీళ్ళు మాత్రం ప్రపంచ స్థాయి రాజధాని అయినటువంటి హైదరాబాద్లో కూర్చొని కొలకొచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మిగతా వాళ్ళకి మాత్రం అది ఉండకూడదు. ఇది ఎక్కడ ధర్మం అండి? సో ప్రజల్ని మభ్యపెట్టింది చాలు. మీరందరూ వంతబాడి జగన్మోహన్ రెడ్డికి తానా అంటే తందానని తాళం వేసి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి నాశనం చేసింది చాలక, ఇవాళ తప్పు తెలుసుకొని ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ తెచ్చిన తర్వాత కూడా ప్రాంతీయ అసమానతలు వస్తాయి, లేకపోతే ఇంకోటి జరుగుతుందని మాట్లాడటం ఏంటంటే వీళ్ళు అనుకున్న ఎజెండా అక్కడ అమలు కాలేదు అనేటువంటిది. చూడండి అంజీ గారు, నేను చెప్తున్నాను ఇవాళ మీ దీని సాక్షిగా, 5 సంవత్సరాల తరువాత అమరావతి అనేటువంటి దాన్ని చూసి ఈ మాట్లాడిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. అమరావతి చుట్టూ జరిగేటువంటి ఈకోసిస్టమ్ ఏదైతే వచ్చేదాని మూలన లక్షలాది ఉపాధి అనేటువంటిది రాబోతుంది. లక్షల్లో, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే లోకేష్ గారు చెప్తున్నారో అది అచీవ్ అవటం అనేటువంటిది వాళ్ళకి కేక్ వాక్ లాగా ఉంటుంది జరుగుతున్నటువంటి పరిణామాలు. మొన్నే చెప్పారు ఏ జిల్లాలో మేము దేని మీద ఏది కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. రాయలసీమ తీసుకెళ్ళి తిరుపతి, చిత్తూరు ఆ జిల్లా కనుక తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించినటువంటిది. తర్వాత వచ్చి ఇక్కడ ఓర్వకల్లని నిన్న ఉంది, అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుంది పెద్దది. దాంట్లో ఎంత దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది నిన్నగాక మొన్న జరిగినటువంటి అనౌన్స్మెంట్. అది ఎక్కడ వచ్చింది? రాజధానిలో వచ్చిందా? తర్వాత పెట్రోకెమికల్స్కి సంబంధించి మచిలీపట్నంలో వచ్చింది. తర్వాత ఆక్వాకు సంబంధించి గోదావరి జిల్లాలో, ఫామా తర్వాత డేటాకు సంబంధించినటువంటిది వైజాగ్, ఉత్తరాంధ్ర. ఎక్కడ అన్యాయం జరుగుతుందండి? కాబట్టి ప్రజలు ఇంకా పిచ్చోళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు అనుకున్నట్టే అనుకుంటే 3 రాజధానులకు ఓటేయాలిగా. తెలుగుదేశం పార్టీ అమరావతి కూటమే ఉంది, అమరావతి రాజధాని, మేము ఇక్కడే రాజధాని కడతామని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. 3 రాజధానులు మా ప్రియారిటీ, మేము 3 రాజధానులు కడతాం అన్నటువంటి వాళ్ళని చిత్తుగా ఓడించారంటే అర్థం ఏంటి? మేము రియలైజ్ అయ్యాం మాకు ఏ అసమానతలు లేవు, మాకు అమరావతి రాజధాని కావాలని బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. ఇంకా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? సారీ, కొంచెం ఆవేదనతో నేను ఇలాంటి పదాలు వాడుతున్నాను. ఇంకా పెద్ద పదాలు వాడాలి. కాబట్టి ఇకనైనా ఇలాంటి మేధావుల ముసుగులో ఉన్నటువంటి కుహనా మేధావులు నోళ్ళు మూసుకుంటే మంచిది. ఇదే నేను చెప్పదలుచుకున్నాను.